హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ పీనట్ రైస్. మిగిలిన చల్లారిన అన్నాన్ని వేడివేడిగా టేస్టీగా ఉండేటట్లు ఈ పీనట్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పీనట్ రైస్ మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పీనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1/2 కప్పు వేరుశెనగ గుండ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుండ్లు 1/4 వంతు వేగాక 4-5 ఎండుమిర్చి, అరచిప్ప ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 2 స్పూన్ల నువ్వులు వేసి నువ్వులు చిటపటమనేటప్పుడు స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/4 కప్పు వేరుశెనగ గుండ్లు వేసి తాలింపు చేసుకోవాలి. తాలింపు అంతా వేగాక 200 గ్రాముల రైస్ ఈ రైస్ తాలింపులో వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేరుశెనగ గుండ్ల పొడి, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. వేరుశెనగ గుండ్ల పొడి ఎక్కువ చేసి నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలన్నా ఈ పీనట్ రైస్ రెడీగా చేసేసుకోవచ్చు. రెండు 3 నిమిషాలు రైస్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చల్లగైన రైస్తో వేడివేడిగా టేస్టీగా పీనట్ రైస్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.